ఫ్రెండ్స్, రెడీ అయినాం ఫ్రెండ్స్. పోతున్నాం ఇప్పుడు. ఇవాళ రిసెప్షన్. అది మా మేనత్త కొడుకు రిసెప్షన్. చెల్లె నేను సేమ్ చీరలు కట్టుకుందాం అనుకున్నాం. కొంచెం కొంచెం తేడా కొట్టినా దగ్గర సేమే ఉన్నాయి. మాటిల్లు ఇద్దరం వేసుకున్నాం. నాకు చూసి మా అక్క కొన్నది. అవును, నిజమే. అది కూడా నిజమేనా? ఎప్పటి నుంచి అనుకున్నా. ఎప్పుడు అనుకున్నా నేను ఉన్నంత లేదు ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నా. మధ్యలో వేసుకోలేదు. అది మొత్తానికి నిన్నటి నుంచి వాయిస్ ఓవర్ ఇచ్చి గొంతుపోయింది. పాట పాడి గొంతుపోయింది. రిసెప్షన్ ఎక్కడో కాదు, గర్జనపల్లిలో. అది కూడా మా అత్తగారి ఇల్లు. ఊరు అత్తగారి ఊరు. చలో అత్తారింటికి దారేది, పోదాం పారి. అరే హనుకోండి. అప్పుడు చిన్నప్పుడు చాలా చాలా మెల్ల ఎగిరితే కానీ మెల్ల ఎవరు అడిగిరు కదా, మానాలు అడిగి అంటే ఇది మరిబడ్ల నుంచి వెళ్తున్నవే. అయితే చాలామంది మానాలు అంటే ఏ డిస్టిక్ అంటారు. ఇది పాత నిజామాబాద్, ఇప్పుడు కొత్తది అయితే రాజన్న సిరిసిల్ల డిస్టిక్. అప్పుడు మండలం కమ్మర్పల్లి, ఇప్పుడు మండలం రుద్రంగి. ఇది మొత్తానికి చాలా మంది టెంట్ గాల్ మీద घर छोरा को कहा वही चालू कर रहे थे वाले ने आएंगे उसको वही बोल बोलो को याद नहीं बुला वाला भी कोई वाला भी मयारी जोड़े मुझे और फेर देता बंद करना हो रहा अरे अम्मा गिफ्ट करते ना हेलो गिलास पाड़ा के कोई खा అండ్ ఇంకా మేమైతే చెల్లెల రిసెప్షన్ కోసం అయితే గర్జనపల్లికి అయితే వెళ్ళాం అనమాట. ఒకప్పుడు మా అత్తగారి ఇల్లే గర్జనపల్లి. సో అది ఇంకా అక్కడ నుంచి మేము సోమవారపేటకి వెళ్ళిపోయాము. అప్పుడెప్పుడో మా మామ ఇంకా పెళ్లి చేసుకున్న కొత్తలో ఇల్లరికం అయితే ఇంకా సోమవారపేటకి వచ్చింది అనమాట. యాక్చువల్గా అయితే మా మామయ్య వాళ్ళ ఊరు వచ్చేసి గర్జనపల్లి. ఇక్కడ వచ్చేసి మా గురువు గారు. సో మా నాకు అన్నలు లేరు కాబట్టి నేను అన్నకనే భావిస్తాను. నాకు అన్న అంటే ఇష్టము, నాకు అన్నలు లేరు అని చెప్పేసి ఇంకా అప్పుడు స్కూల్ డేస్ నుంచి నేను అన్ననే పిలుస్తాను. పెళ్లి కొడుకు రైట్ సైడ్లో ఉన్నారు కదా, అన్న వచ్చే చాలా మందికి మోటివేషన్ అన్నమాట. అయితే పెళ్లి కొడుకు కూడా గురువుగారే అన్నమాట. ఎందుకంటే అన్న అబ్బాయి చదువుకునేటప్పుడు కూడా, మా మరిది చదువుకునేటప్పుడు కూడా ఆ స్కూల్లో అబ్బాయి మా అన్న వాళ్ళ స్కూల్లో అబ్బాయి చదువుకున్నాడు అని చెప్పేసి మ్యారేజ్కి పిలిస్తే వాళ్ళు కూడా అన్న వాళ్ళు కూడా వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చారు మొత్తానికి. అండ్ ఇంకా నాకైతే నేను జాబ్ చేయాలని అన్నకైతే ఎంతగానో తపనన్నమాట. ఆ కోరిక అయితే నేను నెరవేర్చలేకపోయాను. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. సో నేను జాబ్ చేయాలని ఎంతో నా ఫ్యామిలీ మెంబర్ లాగా భావించే వాళ్ళందరికంటే కూడా అన్న ఫస్ట్. చూద్దాం, ఆ రోజు కూడా రావాలని చెప్పేసి. అండ్ ఇక్కడైతే ఇంకా అందరం కూడా 1 by 1 అయితే ఫొటోస్ అన్ని దిగుతూ ఉన్నాము. ఎందుకంటే ఇంకా అంతకుముందు ఎక్కువ మంచి రాగానే ఫస్ట్ భోజనాలు అన్నీ కంప్లీట్ చేసుకున్నాము. కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టేజ్ పైన ఒక్కొక్కరంగా అందరం కూడా అక్క వాళ్ళము, బావ, మేమందరం కూడా ఇలా ఫొటోస్ అయితే దిగాము. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి అక్క చెల్లెలం అందరం కూడా కొన్ని వీడియోస్, కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాం. మొత్తానికి మేమందరము అక్క చెల్లెలమండి. అండ్ మా అక్క పెద్ద అక్క ఒకటి మిస్ అయింది. ఇంకా మిగతా మేమందరం అక్క చెల్లెలమే, చిన్న పెద్ద కజిన్స్ మేమందరం కూడా. నేను నా చెల్లెలు అండ్ ఇంకా మిగతాలంతా కూడా నా కజిన్సే అన్నమాట. వీడియో వస్తుందా? మా నానమ్మ వాళ్ళ తమ్ముడు, ఏకైక తమ్ముడు కదరా నానమ్మ అది. అయితే మా నానమ్మ వాళ్ళ తమ్ముడు, ఏకైక తమ్ముడు ఉన్నాడు ఇప్పుడు. వాళ్ళ వారసత్వం ఇంత తరంలో ఈ తాత ఒక్కడే ఉన్నాడు అన్నమాట. మస్తు మా కథ 15 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత కదా. ఈ తాత ఏ ఫంక్షన్ రాంది ఒక ఫంక్షన్ కానే కాదు, ఈ తాతతోనే ఫంక్షన్ అవుతుంది. ఈ తాత లేకపోతే ఆ ఫంక్షన్ అంతా ఖాళీ ఉంటుండే. ఇంకా మా నానమ్మ పోయి ఇన్ని సంవత్సరాలు అయినాక కూడా మా అమ్మలను అండ్ మా నాన్న వాళ్ళని ఇప్పటికీ కూడా చూసుకుంటున్నారంటే గ్రేట్ కదా. అందులోనూ నేను ఇంత ఏజ్ వచ్చిన దాన్ని గుర్తు 15 సంవత్సరాల బ్యాగ్ చూసారు కావచ్చు, అయినా కూడా గుర్తుపట్టింది మా తాత.
मालन देना नाना करता जायचे मलके काय नाना करता ऐको नाही सगळ्या कर करा सगळ्या देखे नाही बाटे कटाईता भाई तू यानी है शोभना भलाई शोभना वाले जोको मारन बात जोको अबारी को नहीं काय करना अब ये घर जान मुझे घर वेगो तो खत्म तू कोण मग यानी टागे एवढी कोणी उलाईन जायचं అయిపోయింది ఫోటో తీసిరా फोटो टाकर की फोटो ट्रेन के इतने मजा आता नहीं उधर से पापी ऊद रेणू केला लेकिन 6000 1 रुपया कम दे 6000 हो असे चाय పోతా మింట్ కతే అది గావింద అక్క తీసుకో అదేంటిది मॉडल कते चाहिए న్యూ మోడల్ कसोटिया देनी कसोटिया ए आयनी शेर बनाई जड़े శైలు అండ్ ఇంకా పెళ్లి పిల్లకైతే ఇంకా సారే ఉంటుంది కదా, బోళ్ళు ఫర్నిచరు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూపించి అత్తారింటి వాళ్ళకి చెప్పేసి మొత్తానికైతే మేమందరం కూడా రిటర్న్ అయిపోయాము. ఇంకా మాకు వెహికల్స్ ఉన్నాయి కాబట్టి మేము ముందరనే వచ్చినాము. ఇంకా మొత్తము ఇంకా తండాలు అందరు ఇంకా ఉంటారు కదా రిలేటివ్స్ అందరు కూడా, వాళ్ళు కొంచెం బస్సు కాబట్టి కొంచెం లేట్గా వచ్చారన్నమాట. ఇంకొంచెంగా ఇక్కడ వచ్చేసి ఇంకా ఎప్పుడు మేము ఎక్కువ మోస్ట్లీ ఇదే ప్లేస్లో వెహికల్ ఆపేసి ఇక్కడ వాటర్ వస్తూ ఉంటుంది. నేను చాలాసార్లు వీడియో చూపించాను. ఈ ప్లేస్ అయితే సూపర్గా ఉంటుంది అసలు వ్యూ. ఇక్కడ వచ్చేసి ఇంకా 1 by 1 మా అక్క వాళ్ళు మా బావ వాళ్ళు చెప్పాను కదండి, మా పెద్దక్క పెద్ద బావ ఇద్దరే మిస్ అయ్యారు. మిగతా మేము అందరం కూడా అటెండ్ అయ్యాం. కానీ ఎక్కువ మోస్ట్లీ మా పెద్దక్కని ఏ ఫంక్షన్కైనా తనే కొంచెము ఎప్పుడైనా ఆబ్సెంట్ అవుతూ ఉంటుంది. మిగతా మేమందరం అయితే మోస్ట్లీ 99% గ్యాదర్ అవుతూనే ఉంటాము. ఇంకా అనుకోకుండా అందరం 1 by 1 ఇక్కడ అందరు కూడా వచ్చి వెహికల్ ఆపి ఇక్కడ గ్యాదర్ అయ్యి కొంచెం ఫొటోస్, కొన్ని వీడియోస్, కొన్ని రీల్స్ అలా అన్నీ తీసుకున్నాం అన్నమాట. ఇంకా అనుకోకుండా మా బాబాయ్ వాళ్ళు కూడా అప్పుడే కలిసిరు. ఇంకేం చేద్దాము, అందరం ఇక్కడే ఉన్నాం కదా, చిన్నగా ఇలా కొంచెం డ్యాన్స్ చేసిన మెమరీస్గా ఉంటుందని చెప్పేసి. నిజానికి లిటరల్లీ చెప్తున్నాను, అడవిలో ఇలా డ్యాన్స్ చేయడం ఇది కూడా ఫస్ట్ టైం అండి.
బట్ అదొక అనుభూతి. చిన్న చిన్న ఇట్లాంటి ఆనందాలన్నీ కూడా మనం క్యాప్చర్ చేస్తూ ఉండాలి కదా. ఇంకా అందుకని చెప్పేసి ఏదో ఇంకా మా బావ ఒక డెక్కు తీసుకొచ్చిండు, సూపర్ ఉంది. అది దుబాయ్ నుంచో మరి ఎక్కడి నుంచో తీసుకొచ్చిండో నాకు తెలియదు, కానీ చాలా బాగుంది. మనము మంచి క్యారీ చేయొచ్చు అనమాట, హ్యాండ్మేడ్ లాగా మంచిగా క్యారీ చేయొచ్చు. బట్ సూపర్గా ఉంది. ఇంకా అక్కడ వచ్చేసి కొంచెం ఇది నెట్ కనెక్షన్ కొంచెం ప్రాబ్లం, కానీ అదర్వైజ్ వచ్చిన కాడికైతే వచ్చి రాని డ్యాన్సులతో ఇలా అందరం కూడా కలిసి ఫ్యామిలీ అందరం కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము. అక్కడ వచ్చేసి ఇంకా స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి మా బాబాయ్ పిన్ని అనమాట, అనుకోకుండా కలిసిరు. సో మొత్తానికైతే ఇది ఒకప్పుడు ఎప్పుడో నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు చెప్పాను, మా బాబాయ్ డాక్టర్ అని చెప్పేసి ఏదో కొంచెం ఒక రీల్ ఏదో చేశాను, నాకు అంత గుర్తుకులేదు. ఇంకా మా అన్నలు, వదినలు, అక్క చెల్లెళ్ళము, ఇలా మా బావలు అందరం కూడా, అమ్మ, పెద్దనాన్న, చిన్నాన్న అందరం కూడా ఇలా మొత్తానికి ఫుల్గా డ్యాన్సులతోని ఒక 10 నిమిషాలు ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇవన్నీ కూడా స్వీట్ మెమోరీస్ అండి. ఇంకా జీవితంలో ఇప్పుడున్న ప్రస్తుతం డేస్లో ఏంటంటే మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరెప్పుడు పోయేది ఏది తెలియదు, కాబట్టి ఏ చిన్నపాటి టైంని కూడా అస్సలు వేస్ట్ చేసుకోకుండా ఇలా హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి. ఇంకా నేను మా అక్క బావల్ని ఇలా కాసేపు ఒక రీల్ చేద్దాము, నేను ఒక సాంగ్కి సెట్ చేసుకుంటానని చెప్పేసి. బట్ అక్కడ ఏంటంటే వైఫై కొంచెం ఇంటర్నెట్ లేదు కాబట్టి నాకు సాంగ్స్ అలా డైరెక్ట్ చేయడానికి వీలు అవ్వలేదు. అందుకనే కొంచెం అలా షూట్ చేసుకొని దాని సాంగ్ తగ్గట్టు నేను ఎడిటింగ్ చేసుకుంటానని చెప్పేసి అలా పెట్టేశాను. ఇంకా దాని తర్వాత ఆ రీల్ అయిపోయాక మా చిన్నాన్న, మా నాన్న వాళ్ళ తమ్ముడు, మా అక్క, అంటే మా అక్కకు మా చిన్నాన్న వాళ్ళ నాన్న అన్నట్టు, మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను, మోస్ట్లీ కొంతమందికి తెలియదు. అండ్ మా చిన్నాన్న, ఇంకా మా నాన్నకైతే బాగాలేదు కాబట్టి మా నాన్న రాలేదు, ఎందుకంటే నాన్నను లక్కీ ఇద్దరు ఇంట్లో ఉన్నారు. ఇంకా తమ్ముడు వచ్చేసి హైదరాబాద్కి వెళ్ళిపోయిండు. ఇంకా అందుకని లక్కీ దగ్గర ఇంకా మా నాన్న వచ్చి కూడా పెద్దగా నాన్ వెజ్ ఏం తిన్నాడు కాబట్టి మా నాన్నకి కూడా కొంచెం హెల్త్ బాగుండట్లేదు. ఇంకా అందుకని మా నాన్న అయితే ఇంట్లో ఉండి లక్కీని చూసుకున్నాడు. అలాగే ఇంకా మా చిన్నాన్న ఎలాగున్నాడు కదా అని చెప్పేసి మేము మా అక్క అయితే పెరుగుల పెద్దిరెడ్డి సాంగ్ ఉంది కదా, దాని మీద చేద్దాం రావే అంటే ఇంకా అలాగా నాకు ఏం పెద్దగా డ్యాన్స్ రాదు, సో అలాగా కొంచెం అయితే మేనేజ్ చేసి మన చిన్న అంతని ఇలా డ్యాన్స్ చేసాము. బట్ అది కూడా చాలా చాలా బాగా అనిపించింది అన్నమాట. ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా అలా స్వీట్ మెమొరీస్ అన్నీ క్యాప్చర్ చేశాను. ఇంకా అప్పటికి మా నాన్న ఫోన్ చేస్తూ ఉన్నాడు, లక్కీ ఏడుస్తుంది, తొందరగా రండి, ఇంకా ఎంతసేపు అని చెప్పేసి. తీరా ఇంటికి వచ్చి చూసేవరకు లక్కీ ఏడుపు లేదు, ఏం లేదు. మా నాన్న అడిగాను, ఎందుకు నాన్న ఇలా అన్నావు అంటే, మీరు అలా చెప్తే కానీ రారని నాకు తెలుసు కదా, అందుకనే అబద్ధం ఆడానని చెప్పేసి అన్నాడు. నాకు ఒక్కసారి గుండె ఆగినంత పని అయింది, ఎందుకంటే అప్పుడే 15 రోజుల నుంచి ఏడిపించి నా తల అంతా తినేసింది లక్కీ. అయ్యో 2 రోజులైనా సైలెన్స్గా ఉండలేదు, మళ్ళీ అప్పుడే స్టార్ట్ చేసిందా అని చెప్పేసి మళ్ళీ ఒక టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. తీరా ఇంటికి వచ్చి ఫాస్ట్గా హడావిడిగా ఇంటికి వచ్చి చూసేసరికి మా నాన్న అబద్ధం చెప్పిండు. ఇంకా అది మొత్తానికైతే ఇవాటితోనే మ్యారేజ్ వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. ఇక్కడ మా మేనత్తలు, ఇంకా మా మరుదులతోని, బావలతోని, అక్క చెల్లెల అందరం కూడా ఈ మ్యారేజ్కి అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఐ హోప్ మీ అందరికి కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.